ఎంతగానో ఎదురు చూస్తున్న మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది. ఇంకా మామిడికాయలు వచ్చినాక మనం ఊరుకుంటామా, ఇంకా పప్పులోనో చారులోనో వేసుకొని చేసేసుకోవడమే కదా. ఇంక ఈరోజు అయితే మంచిగా గంగవల్లి కూర పప్పు అండ్ మామిడికాయ వేసుకొని కర్రీ చేసుకుంటే ఉంటుంది. మీకు డెఫినెట్గా ఈరోజు అయితే టేస్ట్ చేపిస్తాను. ఇంకా మీకు వీడియో నుంచే మంచి స్మెల్ వస్తుంది చూడండి. ఇంకా ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే పప్పు నానబెట్టుకొని ఇంకా గంగవల్లి కూరని అయితే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా పప్పులో అయితే ఈ కర్రీని వేసి గంగవల్లి కూరని వేసి ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా మామిడికాయ ముక్కల్ని వేసి కూడా మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఈ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి వేసి మంచిగా పోపు వేసుకోండి. స్మెల్లే అదిరిపోతుంది అసలు. ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకొని తింటుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.